ఎన్నో ప్రసంగాలు విన్నదమని కాదు, ప్రసంగం చెప్పినప్పుడు, వాక్యం విన్నప్పుడు, దేవుడు చెప్పినప్పుడు విన్నామా లేదా. ఒకవేళ అప్పుడు మారదాం ఎప్పుడు మారదాం అనుకుంటే ఎప్పుడు దాకా బతుకుతావు నీకు తెలియదు. గ్యారెంటీ లేని బతుకులు మన బతుకులు. చెప్పండి మళ్ళీ ఒకసారి, మళ్ళీ అల్లు తర్వాత గ్యారెంటీ లేని బతుకులు అని చెప్పండి. నిజమేగా నేను చెప్పేది? నేను చెప్పిన పాయింట్ నిజమేనా? ఏ బతుకు మందే? ఫ్యాన్ కొనడానికి వెళ్తే ఏం ఎతుకుతావు, ఏం అడుగుతావు? ఫ్రిడ్జ్ కొనడానికి పోతే, యాంపుల్ పేరు కొనడానికి పోతే, బాక్స్ కొనడానికి పోతే, బంగారం కొనడానికి పోతే నీకేం లేదు ఇంతకే. ఒక గ్యారెంటీ లేనోడు గ్యారెంటీ అడుగుతున్నాడు. మరి గ్యారెంటీ లేని నువ్వు ఎప్పుడు దాకా బతుకుతావు తెలియదు కాబట్టి ఎన్ని ప్రసంగాలేంట, ఎన్ని వాక్యాలేంట. దేవుని పిల్లలారా, మానవుడికి 70 సంవత్సరాలు ఇస్తే చేయవలసిన ఆ ఒక్క పని చేయకుండా మరణిస్తున్నాడు. కరెంటు బిల్లు కట్టాలి, లేకపోతే కత్తిరిస్తాం ఆ వైర్ అంటే ఎక్కడో చోట అప్పు తీసుకొచ్చి మనం కట్టే మనం శరీరాన్ని సుఖపెడుతున్నాం, కానీ మన ఆత్మ అగ్నిగుండంలోకి వెళ్ళుకోలేకుండా కాపాడలేకపోతున్నాం. ఎంత సంపాదించినా, గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా చెప్తున్నాను ఈ మాట, ఎంత సంపాదించినా పరలోకంలో స్థానం సంపాదించకపోతే ఇవన్నీ వ్యర్థమే. కాబట్టి దేవుని బిడ్డలారా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, నీ ఆత్మ రక్షించబడాలి. నీకు దేవుడిచ్చిన జీవాన్ని నిజంగా కృతజ్ఞత నీకుంటే దేవునికి ఇష్టలుగా జీవించడానికి సిద్ధపడుదుముగాక.